ఏంటంటే ఫోన్ తీసాను లోపల వీడియో తీయడానికి మూతి మీద కొట్టిండు పూజారి ఎర్ర సొక్కాలు వేసుకున్నారు. నేను మాత్రం ఈ సొక్కా వేసుకున్నాను. నాకు పోయినామంటే మనకి తొండనాడు గుడి అయితే వస్తుంది. మనమైతే ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం. రోడ్డు మొత్తం ఎవరో జేసీపీ ఎత్తుకుని వచ్చి లోడినట్టు ముందరికి చేయి చాపాలంటే భయంగా ఉండదు. వ్యూ పక్కన పెట్టినామంటే రోడ్డు మీద చూసినారా మూసి నది పాడుండది. అయితే బాలాజీ దగ్గర ఫోన్ ఇచ్చి నన్ను వీడియో తీరా అని చెప్పాను. ఇదిగో కనిపిస్తుంది కదా తొండంనాడు యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గోపురము చేశాను. అయితే ఇక్కడ నుండి 3 ప్రదక్షిణలు చేశాను. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి తొండంనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ఒక తాత ఆవులు తీసుకెళ్తున్నాడు కదా, అదే విధంగా మా తాత కూడా ఆవులు తీసుకెళ్తాను. హై గాయ్స్, ఎలా ఉన్నారు ఏంటి? నేనైతే గోవా ట్రిప్ అయితే కంప్లీట్. అబ్బా గోవా ట్రిప్ 4 రోజులు అయితే మీకైతే పోస్ట్ చేశాను, పెట్టారు, చూసారు. ఎలా ఉందో మీరైతే చెప్పలేదు కామెంట్ సెక్షన్ లో, ఎవ్వరు చెప్పలేదు ఒకరు కూడా. అయితే పోయింది. ఇప్పుడు వీడియో వచ్చేసరికి మనం కొంచెం డివోషనల్ గా వెళ్దాం. ఇన్ని రోజులకి ఎంజాయ్ చేసింది అంతా నేచురల్ కొంచెం పెట్టాం, ఓకే పర్లేదు. ఇప్పుడు డివోషనల్ గా వెళ్దాం అని చెప్పి మా కాళహస్తి నుంచి ఒక 6 కిలోమీటర్లో తొండంనాడు వస్తుంది. అక్కడైతే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది అనమాట. ఎర్ర సట్లు వేసుకున్న ఇద్దరు పేరు వచ్చి, ఒకటి పేరు నటేష్, ఇంకోటి పేరు వచ్చి బాలాజీ. బాలాజీ సిగ్గుపడి స్ట్రైట్ గా తోలుతా ఉన్నాడు. బాలాజీ హాయ్ బ్రో. రమేష్ గారు కూడా సిగ్గుపడతా ఉన్నాడు బాబు. ఎర్ర సొక్కాలు వేసుకున్నారు. నేను మాత్రం ఈ సొక్కా వేసుకున్నాను. నాకు చెప్పుంటే ఎర్ర సొక్కాయ మీద పోయింటాం కదా గుడికి. ఇక చెప్పలే వీళ్ళు, మనం ఏం చేయలేము అనమాట. అన్ఫార్చునేట్లీ వేసుకున్నారంట. బాలాజీ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఈస్ టాకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్, ఈస్ వెరీ మచ్ అనమాట. మన చదువుకుని తెలుగు మీడియం కాబట్టి వాడు ఏం మాట్లాడుతాం మనకు తెలియదు అనమాట. మనమైతే ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉండేది తొండంనాడు ఆర్చ్ అనమాట. ఈ ఆర్చ్ నుంచి దాదాపుగా 5 కిలోమీటర్లు వస్తుంది. అయితే ఈ ఆర్చ్ అనేది మనకి మిట్టకండ్రి దగ్గర వస్తుంది. అట్ట రైట్ సైడ్ పోయినామంటే తిరుపతికి వెళ్ళొచ్చు నేరుగా. ఇటు పోయినామంటే మనకి తొండంనాడు గుడి అయితే వస్తుంది. ఇక్కడ ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే ఓ అమ్మ గతుకులు చూడండి ఏ విధంగా ఉన్నాయా. రోడ్డు మొత్తం ఎవరో జేసీపీ ఎత్తుకుని వచ్చి లోడినట్టు కాదులే, ఇవన్నీ వానలు పడినప్పుడు బండ్లు పోయి ఆ విధంగా అయిపోయిండాయి. ఇలా రోడ్లు అవడానికి కారణం వానలు అని చెప్పమని చెప్పి అక్కడున్న ప్రజలు చెప్పమన్నారు. నిజానికి నాకు కూడా తెలియదు, ఊరికే కామెడీ చేశా. ఆ రోడ్లు కాస్త పక్కన పెట్టినామంటే ఇక్కడ చూసినారంటే ఇంకా తెల్లారని మంచులాగా భయంకరంగా ఉంది కదా చూసేదానికి. వ్యూ కూడా ఆ వ్యూ పక్కన పెట్టినామంటే రోడ్డు మీద చూసినారా మూసి నది పాడుండది. ఇంత పెద్ద రివర్ అనేది ఇక్కడ ఉండవు మనకి చాలా గర్వకారణము. వెనకాల మాత్రం నేచర్ భయంకరంగా ఉంది కదా, చూస్తున్నారు కదా. ప్రెసెంట్ గా సూపర్ గా అయితే ఉంది. ఇప్పుడే వేసినట్టున్నారు మొత్తం నారు మొత్తం. చూసారంటే కొండలు కనిపించట్లేదు, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు కొండలు. ఆ విధంగా మంచు పడతా ఉంది అనమాట. ఇక్కడ భయంకరంగా ఇక్కడంతా మాత్రం ఇస్ వండర్ఫుల్ నేచర్ హియర్, వండర్ఫుల్ అనమాట. సూపర్ సూపర్ సూపర్. ట్రాన్సిషన్స్ దట్ ఈస్ వండర్ఫుల్ మెడిసిన్. నాకు వద్దులే, నాకు ఇంగ్లీష్ రాదనమాట. మనం ఇప్పుడు భక్తితో పోవాలి, రక్తితో పోకుండా భక్తితో పోవాలి గుడి దగ్గరికి. అందుకే భక్తితో పోతున్నాం అనమాట. ఎంత చేయటం ముందరికి చేయి చాపాలంటే భయంగా ఉండదు. ఎందుకంటే ఎవరన్నా ఫోన్ ఎత్తుకెళ్ళిపోతారు, అదొక భయంగా ఉండదు. అందుకని దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను. నా ఫేస్ ఏమన్నా అప్పుడు భయంకరంగా వచ్చిందంటే మీరు ఫీల్ అవ్వకండి. సూపర్ అయితే ఉందన్నమాట. మనం ఏం చేయలేం దానికి. ఇక్కడ మీరు బాగా గమనించారంటే ఈ పొలంలో ఉండే నారు అనేది నాకు తెలిసి 5 రోజులు 6 రోజులు అవుతా ఉండేది నారు వేసి. ఈ పొలాలన్నీ కూడా అంపాలెం ఊరు వాళ్ళది. ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇక్కడ మాత్రం నేచర్ మాత్రం భయంకరంగా ఉంది, మొత్తం మంచు కప్పేసి ఉంది అది. ఇప్పుడు ఒక తాత ఆవులు తీసుకెళ్తున్నాడు కదా, అదే విధంగా మా తాత కూడా ఆవులు తీసుకెళ్తా ఉంటే నేను ఏడ్చేదనమాట, నన్ను తీసుకెళ్ళి అనేసి. మా ఊర్లో అయితే ఆవులు మేత కోసం అని చెప్పి అడవి తీసుకెళ్తారు. దాదాపుగా మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటది. మా తాతతో పాటు నేను కూడా వెళ్లేవాడిని. నాకు పొలంలో పనిచేయడం అంటే చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే చెప్పుకోలేను, అంత ఇష్టము. మా ఫ్రెండ్ వాళ్ళ పొలాలు కూడా ఇక్కడనే ఉన్నాయి. 6 ఇయర్స్ బ్యాక్ ఏమో నేను మా సాయి శ్రేష్ గారు ఇక్కడికే వచ్చేది. వాళ్ళ పొలాలు ఇక్కడనే ఉన్నాయి. వాళ్ళ పొలాల్లో నేను వాడిలైతే పొలాలు పనులు చేసుకునేది, ప్రశాంతంగా ఎంజాయ్ చేసేది, తిరిగి అయితే ఇంటికి వెళ్ళేది. సూపర్ గా ఉండేది. అప్పుడు అయితే పోయినీరే వాడు యూఎస్ కి వెళ్ళిపోయాడు. యూఎస్ కి వెళ్ళక ముందు అయితే భయంకరంగా పొలాల దగ్గరికి వెళ్ళేది, భయంకరంగా ఎంజాయ్ చేసేది కూడా. వాళ్ళు జాంకాయ చెట్టు కూడా ఉంటే జాంకాయలు కూడా తెంపుకొని భయంకరంగా తినేది. మంచి మంచి నేచర్ వ్యూస్ కోసం అని చెప్పేసి మనం ఎక్కడికెక్కడికో వెళ్తా ఉంటాం. అది ఏం చేయబల్లా మీ ఊరు పక్కన ఉన్న పల్లెటూరుకి వెళ్ళండి, అక్కడైతే భయంకరంగా నేచర్స్ అయితే దొరుకుతాయి. ఇదే విధంగా చూస్తున్నారు కదా పచ్చటి పొలాలు. ఆ పచ్చటి పొలాల నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే మంచుతో కూరుకున్న పచ్చటి పొలాలు. సూపర్ గా ఉంది కదా వ్యూ మాత్రము. నాకైతే మైండ్ ఒక్కసారిగా ఫ్రెష్ అయిపోయింది. ఇంకా తొండంనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ అయితే వస్తుంది. ఊర్లోకి ఎంటర్ అయ్యామో లేదో మళ్ళా గతుకులు స్టార్ట్ అయ్యారా సామే. ఇక్కడికి 2 సంవత్సరాల కిందట వచ్చుండానప్ప. అప్పుడు చూసినాను ఈ రోడ్ లో ఎట్టే ఉండే సేమ్ డిటో, ఏమీ మారలేదురా నాయనా. కానీ ఒకటైతే భయంకరంగా మారుండదయ్యా. ఏందంటే ఆ రోడ్డు పక్కన ఉన్న ఇల్లులు స్కూల్లో భయంకరంగా కట్టున్నారు. సూపర్ గా ఉంది కదా చూసేదానికే. కొంచెం ముందర దాకే రోడ్డు బాగుండేది, తర్వాత అంతా గతుకులే.
ఇంత అద్భుతమైన రోడ్లలో తోలేటప్పుడు ఒకటైతే మనసు కనిపిస్తుంది, అబ్బా ఇక్కడ తోలినామంటే లేని నడువు నొప్పి వస్తాదే, ఉన్న నడువు నొప్పి పోతాదే. మన పోయిన శివరాత్రికి ఈడొక అద్భుతం జరుగుండదబ్బా ఈ ఊర్లోనే. ఏంటంటే 600 సంవత్సరాల కిందట ఒక శివలింగం అనేది మొన్న ఈ మధ్య శివరాత్రికి బయటపడి ఉండేది. ఇప్పుడైతే పూజలు కూడా అందుకుంటా ఉండదు ఆ శివలింగం. టైం దొరికితే ఆడికి కూడా పోయేసి వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అయితే అదంతా పక్కన పెట్టినామంటే ఇక్కడైతే నేచర్ చూసినారా ఏ విధంగా ఉంది కదా, భయంకరంగా అయితే నేచర్ ఉండదు. కానీ ఈ రోడ్లు చూస్తా ఉంటే భయం వేస్తా ఉండదు, అబ్బా ఎక్కడ నడువు నొప్పి వస్తుంది ఇక్కడ తోలుతేవని భయం వేసేసింది. ఈడ ఒక విచిత్రం జరుగుండదయ్యా. నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల కిందట అనుకుంటా నేనైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని చెప్పి అయితే బయలుదేరినా ఇంటికాడి నుంచే. ఊర్లోకి ఎంటర్ అయ్యాను కానీ నాకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలో తెలియదు. అటు ఇటు తిరిగి చూస్తా ఉండేసరికి ఇప్పుడు ఒక దారి వస్తుంది. ఆ దారిలో అయితే వెళ్ళిపోయినా. నాడికి వెళ్ళిన తర్వాత అమ్మోరు తల్లి ఉండదు, నాకేం అర్థమే కాల. ఇంకా గుడిలో పూజారిని అడిగితే నాయన ఇట్ట కాదు నాయన రావాల్సిందే, మీరు నేరుగా వెళ్ళుంటే వచ్చి ఉంటది అని చెప్పినాడు. ఓ అమ్మ సరిపోయింది అనుకునేసే మళ్ళీ రిటర్న్ వచ్చి మనం అయితే వచ్చాము. మళ్ళీ అప్పుడు ఇంకైతే దాదాపుగా మన గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. దాదాపుగా 20 కిలోమీటర్లా లేదు లేదని ఊరికి కామెడీ చెప్పినాను. మన కాళేశ్వరం నుంచి కరెక్ట్ గా 10 కిలోమీటర్లకి అయితే మనం ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకునేసామంటే వెంకటేశ్వర స్వామి గుడి అయితే వచ్చేస్తుంది. ఇదే అబ్బా ఆర్చ్ భయంకరంగా ఉంది కదా చూసేదానికి కూడా. ఇక్కడ మాత్రం మాత్రం ఒక రకంగా బానే ఉందిలే చూసేదానికి కూడా. ఎట్టయితే మే 9 గంటలకు బయలుదేరితే కరెక్ట్ గా 9:30కి అయితే వచ్చేసాము. వచ్చేటప్పుడు మాత్రం నేచర్ మాత్రం చెప్పుకోలేము, సూపర్ గా ఉంది. మీరే చూసారు కదా ఎలా ఉందో, కామెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేయండి. చేసావా అడ్రస్ ఇక్కడ ఉంది కదరా, అది గదిగో కనిపిస్తుంది కదా తొండంనాడు యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గోపురము. వచ్చేసాం అయ్యా వెంకటేశ్వర స్వామి గుడి కాడికి అయితే, తొండంనాడు వెంకటేశ్వర స్వామి గుడి కాడికి. ఇంక ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోయేసి బండి పార్కింగ్ చేసి అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. నేనైతే బాలాజీ దగ్గర ఫోన్ ఇచ్చి నన్ను వీడియో తీరా అని చెప్పాను. నన్నైతే తీసాడు వీడియో లోపలికి వెళ్ళేటప్పుడు. చూస్తున్నారు కదా మొన్నే ఉత్సవాలయ్యాయంట, అందుకే ఈ టెంట్లు గింట్లన్నీ వేసున్నారు. భయంకరంగా అయితే అనిపిస్తుంది. గజ స్తంభం కూడా భయంకరంగా ఉంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత రండిరా అని చూసుకుందాం అని చెప్పినట్టు నేనైతే యాక్షన్ చేశాను. అయితే ఇక్కడ నుండి 3 ప్రదక్షిణలు చేశాను ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి. అక్కడే ఆయనకి అభిషేకం చేసిన నీళ్ళు వస్తా ఉంటే తీసుకుని నెత్తిమీద చల్లుకొని లోపలికి అయితే వెళ్ళిపోయేసి ఆయన దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. బాలాజీకి జీడిపప్పు వచ్చిందంట. ఈ సో లక్కీ బోరో. పాప మా వాడు దాచిపెట్టుకుని బయట తింటా ఉన్నాడు. దేవుడు ప్రసాదం బ్రో, నాకు జీడిపప్పు వచ్చింది బ్రో. లక్కీ. మీకైతే ఒక డౌట్ వచ్చి ఉండాలా, ఏంద్రా నాయన ఈ లోపలికి వెళ్ళాడు వెంకటేశ్వర స్వామి చూపిస్తారు కదా అనుకుంటే చూపించలేదు, ప్రసాదం చూపిస్తున్నారు అని అనుకున్నారు కదా. దానికి కూడా ఒక రీజన్ చెప్తాను ఉండండి. అసలైన రీజన్ ఏంటంటే ఫోన్ తీసానా లోపల వీడియో తీయడానికి, మూతి మీద కొట్టిండు పూజారి పూల జంటతో. అదేం జరగలేదు, లోపల వీడియోలు తీయకూడదన్నారు, అందుకనే తీయలేదు లోపలికి వెళ్ళి. ఒక్కసారి గుడిని అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతంగా ఉందంటే. ఇక్కడ ఎవరైనా కాళేశ్వరంలో ఉండే వాళ్ళు శనివారం పూట వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్ళాలంటే తొండంనాడికైతే వెళ్ళండి. దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే బయటకు వచ్చేసాం. కానీ లోపల అయితే వీడియో తీయలేదు. కానీ చరిత్ర అడిగేదానికి ప్రయత్నించాను కానీ చరిత్ర అయితే నార్మల్గానే ఇక్కడ పిలిచారంట. తిరుమలలో అన్న ఇంత ప్రశాంతంగా జరుగుతుందో తెలియదు కానీ దర్శనము ఇక్కడ మాత్రం భయంకరంగా జరిగింది. నాకు తెలిసినంత వరకు సూపర్గా అనిపించింది. దాదాపుగా 20 నిమిషాలు కాదు 10 నిమిషాలు అక్కడనే ఉన్నాము. ఆడ నుంచి వచ్చాము. కానీ ఇక్కడ ఒక తక్కువైంది ఏంటంటే ప్రసాదంలో ఉప్పు తక్కువైంది అంతే, ఇంకేం లేదు. మళ్ళీ అయితే మొదలెట్టేస్తాం మన రైడ్. యాడికి కాళేశ్వరికి వెళ్ళాలి కదా. ఇంకా ప్రశాంతంగా జరిగింది. తిరుమలలో కూడా ఈ విధంగా జరుగుతుందని అయితే నాకు ఉండదు. ఎందుకంటే 5 సెకండ్స్ అటు చూపిస్తారు అంతే. అక్కడ ఎంత 5 సెకండ్లు చూసి ఎంత ఉందో ఇక్కడ కూడా అట్లా అనిపించింది. కానీ ఇక్కడ 10 నిమిషాల పైనే ఉంటాం లోపలే. చాలా మనసు ప్రశాంతంగా ఉంది. ఆయన చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత చూసిన తర్వాత చెప్పుకోలేకపోతున్నాను, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. మీరు ఎవరైనా ఈ దగ్గరలో ఉంటే తొండంనాడుకు వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ టెంపుల్ని. అలాగే లాంగ్ ఇప్పుడు కాళేశ్వరికి అట్లా తీర్థయాత్రలకు వస్తారు కదా, అక్కడికి వచ్చినప్పుడు అడగండి తొండంనాడులో ఫేమస్ గుడి ఉందంట కదా వెంకటేశ్వర స్వామిది, అది ఎక్కడ అని అడగండి, ఖచ్చితంగా అయితే చెప్తారు. మీరు ఖచ్చితంగా వచ్చేదానికి చూడండి, ఓకేనా? మనకైతే బయలుదేరదాం. ఒకవేళ ఈ వీడియో మీరు ఇక్కడ చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుంటుంది. ఈ వీడియోని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైతే ఉంటా, బాయ్.